జార్ నుంచి జీర్ణాశ్రయానికి పైప్ లైన్ పనిచేయలేదు లతిక. తొందరగా. పెద్దమ్మా ఇంకో జారు. ఇక్కడ జ్యూస్ పిండే మషిన్లే లేవు, మనుషులే పిండాలి జ్యూస్లు. అలా స్పీడ్ గా తాగకూడదు కదేటి, నెమ్మదిగా తాగాలి. సరే కడుపు నిండా తాగుతా. ఇంకో జ్యూస్ పిండి పెద్దమ్మా. పెద్దమ్మా ఇంకో జారు జ్యూస్. అమ్మో, అది కడుపా కొల్లెటి సరసా? ఇక నా వల్ల కాదు బాబోయ్. నాకు ఇంకా జ్యూస్ కావాలి. చదువుకుందాం పదా. జ్యూస్ కావాలి. జార్కి జార్కి మధ్యలో ఉన్న గ్యాప్ లో కూర్చో ఆలు నేర్చుకుని రా నాన్న. వెళ్ళు. బండోడా, వీడి దాహానికి ప్రపంచంలో పళ్ళ కరువు వచ్చేలాగుంది. కరువు వస్తే అరువు తెచ్చుకోవచ్చు, కానీ మన కలుపు వస్తే మన డ్యూటీ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరి డ్యూటీ వాళ్ళే చేయాలి. కానీ టీచర్ వీళ్ళంతా ఎవరు? నీ ట్యూషన్ మేట్స్. పిల్లలు మీతో పాటు తెలుగు నేర్చుకోవడానికి ఈ అన్నయ్య కూడా వచ్చాడు. బబ్లు, ఫస్ట్ నిన్ను నువ్వు ట్యూషన్ మేట్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకో. వీళ్ళెవరు నాకు పరిచయం లేదే, ఎలా చేసుకోను? అందుకే పరిచయం చేసుకోమన్నారా? ఎలా చేసుకోవాలి? నీ పేరు, క్లాస్, స్కూల్ చెప్పు. అలాగే రేడియో పిన్ని, నీ రేడియోలో చెప్తానే. నా పేరు బబ్లు, నేను A to Z కాన్వెంట్ లో 3rd క్లాస్ లాస్ట్ బెంచ్ లో చదువుకుంటున్నాను. ఇంకా ఇక చాలే నాన్న, ఎల్లి కూసో. కొత్త స్టూడెంట్ క్లాస్ లో వచ్చారుగా, మొదటి నుంచి మొదలు పెట్టు గంగా. అంటే ఆల నుంచి మొదలు పెట్టు. ఓ అలాగలాగే. పిల్లలు, తెలుగు వర్ణమాలలో అచ్చులు హల్లు ఉంటాయి. ఆ అచ్చులు మొదట నేర్చుకుంటే ఆ తర్వాత హాలులు సులభంగా వస్తాయి. ఆ అచ్చులు ఏంటంటే టీచర్, బ్యాక్ బెంచ్ బబ్లుకి ఏదో డౌట్ వచ్చింది గంగా. ఏటి బబ్లు? నాకు అచ్చులొచ్చు. అవునా, ఏది చెప్పు. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. రేయ్, అది సినిమా పాటరా. ఆపండి, నేను ఇక్కడ రాసే మీరు రాసుకోండి. ఆ ఆ ఈ ఈ. టీచర్ నన్ను కాలుతో తంతున్నాడు. బాబ్లు సరిగ్గా కూర్చో. నాకు ఇలాగే బాగుంది. రేయ్, నీ ఇష్టం వచ్చినట్టు కూర్చోడానికి ఇది ఇల్లు కాదు, ట్యూషన్. డిసిప్లిన్ గా ఉండాలి. నేను ఇలాగే కూర్చుంటాను. అలా కూర్చోకూడదురా. రేయ్, గుడ్. గంగా, గంగా, ఎవడ్రా నువ్వు ఆ టీచర్ పేరు పెట్టి పిలుస్తావు? ఈ వైట్ ఎలిఫెంట్ ఎవడ్రా? తప్పురాం బాబు, ₹1,00,000 ఇచ్చే లార్జ్ స్టూడెంట్ వాడు. ఓ టీచర్ వాని స్టిక్ తో కొట్టండి, మళ్ళీ పేరు పెట్టి పిలవడు. ఆయన మా వారు బబ్లు, రేటింగ్ స్టార్ రాంబాబు. టీవీలో చూసే ఉంటావుగా. నువ్వు టీవీలో వస్తావా? ఎప్పుడు చూడలేదే. నువ్వు చూసే కార్టూన్ ఛానల్స్ లో రాడు, సీరియల్స్ లో వస్తుంటాడు. నువ్వు యాక్టర్ అయితే యాక్టింగ్ చెయ్యి. ఏం చేయాలరా? నాలా చెయ్యి. నాలా లేదు, జూలో ఏనుగులా ఉంది. నువ్వు అలాగే ఉన్నావురా. నీకు ఫైట్ చేయడం వచ్చా? ఎందుకు రాదు? ఏది చేయి చూద్దాం. మరి నీకొచ్చా? నాకు వచ్చు. అయితే నన్ను కొట్టు. హిట్ మీ బాయ్. రాంబాబు, ట్యూషన్ డిస్టర్బ్ చేయకుండా వచ్చిన పని చూసుకొని వెళ్ళు. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కూడా ముఖ్యం కదా. అవును, అప్పుడే పాఠాలు ఈజీగా నేర్చుకుంటారు. రారా, వచ్చి కొట్టు. కమాన్ కమాన్ కమాన్, రా. రా కొట్టు. ఏంటి అలా చూస్తున్నావు? పెద్దలంటే గౌరవమా? కమాన్ కొట్టు. హిట్ మీ. అంత స్ట్రాంగా? కొట్రా, లేట్ ఎందుకు? కమాన్. ఎంత గట్టిగా కొట్టారా బాబు. ఏంటనే ఆ సింగిల్ పంచ్?
చూస్తే పడిచేసేసావా? అబ్బే స్లీప్ వేసానంతే. ఈ జ్యూస్ కడుపులోకి రాంబాబు. ఏంటి ఈ ఇంట్లో ఇంకా జ్యూస్ ఉందా? అది కూడా వాడికి ఇవ్వండి, నాకెందుకు? సారీ రాంబాబు, స్టూడెంట్ జ్యూసేగా తాగుతున్నాడు. నా రక్తం తాగమను. అలాకెందుకు రా అన్నయ్య, ఆకలితో ఉండుంటావు, తాగేసి. వాడు కొట్టిన దెబ్బకి ఏది లోపలికెళ్లే పరిస్థితి లేదు. వెళ్ళినా వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. నువ్వే కావాలని చేసుకున్నావు. పాపం ఆడితే పెట్టుంది. అవును, నాదే తప్పు. నువ్వు అడిగిన ఎక్స్ట్రా 3000 ఇచ్చుంటే నాకు ఈ పంచులు పస్తులు తప్పేవి. జరిగిందేదో జరిగిపోనది. తాగే రాంబాబు. నువ్వు బతిమాలుతున్నావు కాబట్టి తాగుతా. నెక్స్ట్ టైం ఆ భారీ ఆకారం నా వైపుకి వచ్చిందో బాక్స్ బద్దలైపోద్ది. నీదా వాడి? అయ్యి కౌ ఖే అమ్మో అయ్యి పెద్దమ్మా 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 ఏంట్రా? నాకు జ్యూస్ కావాలి. రోజుకి ఎన్నిసార్లు తాగుతారో జ్యూసు? పొద్దునుంచి 10 సార్లు 25 లీటర్లు తాగావు. పొట్ట పగిలిపోతుంది. లేదు పెద్దమ్మా, నా పొట్ట మొత్తం ఖాళీగా ఉంది. నాకు జ్యూస్ కావాలి. నా వల్ల కాదురా. నాకు జ్యూస్ కావాలి పెద్దమ్మా. నువ్వు అలా కాళ్ళు బాధకురా, తీసుకొస్తాను, ఆగు. నువ్వెక్కడికి? పోయి చదువుకో, నేను తీసుకొస్తా పో. ఈ, ఆ, కా. ఇదిగోరా మ్యాంగో జ్యూసు. నాకు ఈ జ్యూస్ వద్దు. కా చదువుతున్నా, క్యారెట్ జ్యూసే కావాలి. ఏ జ్యూస్ అయితే ఏంట్రా, ఇది జ్యూసే కదా. ఓహో, నాకు క్యారెట్ జ్యూసే కావాలి. క్యారెట్ జ్యూసే ఎందుకురా? క్యారెట్ జ్యూస్ తాగితే బాగా కలర్ వస్తారంట. నేను పెద్దయ్యాక సినిమా యాక్టర్ అవుతాను. పెద్దవడం ఏమిట్రా, ఇంకా చిన్న పిల్లాడు అనుకున్నావు నువ్వు. నాకు అవన్నీ తెలియదు. క్యారెట్ జ్యూసే కావాలి. ఆ, నాకు క్యారెట్ జ్యూసే కావాలి. ఆగు ఆగు, నా చెవులు పగిలిపోయే, టాప్ లేచిపోయేటట్టుంది. క్యారెట్ జ్యూసే తెస్తాను. కర్మ కర్మ. కా, కమ్, కా, కు, ఒరేయ్, కి. ఆకలి మీద ఉన్న శ్రద్ధ చదువు మీద చూపించరా. తెలుగు చచ్చిపోతుందేమో అని భయంగా ఉంది. సరే పెద్దమ్మా. బీటీ, నా లెడ్జర్ బుక్స్ ఎక్కడ పెట్టావు? హే, ఒరే పిల్ల పెద్ద రాక్షసుడా, ఎప్పటి వరకు నా బీటీ కొంగు నేనే పట్టుకోలేదు, నువ్వు పట్టుకున్నావేంటి? వదులు. నేను వదలను. మా పెద్దమ్మ కొంగు వదలను. బీటీ వదలమని చెప్పు. వీడిని వదిలించుకోవడం నీ తరమా నా తరమా? అమ్, క్యా. తీసుకోరా. ఆ? ఆ? వీడితో చస్తున్నాను రా బాబు. పెద్దమ్మా పెద్దమ్మా, ఏంట్రా? నా కడుపు బాగా నిండింది. ఆ? నిండిందా? ఆ. నేను వెళ్ళి పప్పు ఉంటా. బొజ్జు పడుకో. మరి జోలపాట. నాకు జోలపాటలు లాలిపాటలు రావురా. నేను వెజిటేబుల్ కట్టర్ని మాత్రమే. నీ పుణ్యమా అని జ్యూసర్ని కూడా అయ్యాను అంతే. మరి నువ్వు పాడిపోయింది నాన్న. ఒరే నాకు వేలం పాటలే రావురా. మరి ఎవరు పాడకపోతే నిద్ర ఎలా వస్తుంది? ఏమైంది? ఏంటా అరుపులు? అదిగో మీ రేడియో పిన్ వచ్చింది, దాంతో కచేరీ పెట్టించుకో. నువ్వు రా పీత. కచేరీ ఏంటి? రేడియో పిన్ని, నాకు జోలపాట పాడవా? అక్క బావా, గుడ్ నైట్. పాట పాడిపోయింది, నేను పబ్బవాలి. నేను పాటలు వేస్తాను రా, పాడను. నువ్వు పాడాల్సింది అంతే, నువ్వు పాడాల్సింది అంతే. ఇదెక్కడి గొడవరా బాబు. సరే, ఏ పాటైనా ఓకేనా? నాకు లాలి పాటే కావాలి. సరే. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి? నువ్వు పాడుతున్న పాట ఏంటి? ఇందోలం అని చెప్పి గందరగోళం చేస్తున్నావు. గానంలో గమ్యం లేదు, స్వరంలో స్పష్టత లేదు. ఒరే, నీకు సంగీతం కూడా తెలుసారా? సినిమాలు తెలుసు. పాత సినిమా శంకరాభరణం, ఇప్పుడు కొత్త సినిమా కింగ్ లో ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది. సరే బబ్లు, నీ శృతి రాగం గానస్వరం ఉన్నవాడు ఇంట్లో ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, చాలా బాగా పాడతాడు. ఎవడాడు? మా సత్తిపండు. సత్తి, వస్తున్నా. అమ్మో, ఏంట్రా బాబు వీడు? సత్తిపండు, సత్తిపండు. ఈ మతి తప్పిన గుండెను నన్ను ఎత్తుకుంటుంది. ఇక్కడ పడుకున్నావా? వాడికి నా దొరికితే నా బాడతో బంతాడు. సత్తిపండు, సత్తిపండు, సత్తిపండు.
రే సత్తిపండు, సత్తిపండు, అయ్యి సత్తిపండు, ఇక్కడ పడుకున్నావా? సత్తిపండు, రే సత్తిపండు, అయ్యి సత్తి పడుకున్నావా? లేరా, నాకు జోలపాట పాడాలి. హారం కొడతా పెట్టరా. సత్తిపండు దిండెక్కడ్రా? ఏం టీచర్, ఇంకా మీ స్టూడెంట్ రాలేదేంటి? టైం అవ్వలేదు, వస్తారు. వస్తారా వదిలేసారా? వన్ డే ట్యూషన్, వన్ స్టూడెంట్ ఓన్లీ స్టే ఇన్. అంత వ్యంగ్యమేం అవసరం లేదు. అయినా స్టూడెంట్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా వదినా, ఎందుకు రాలేదో ఫోన్ చేసి కనుక్కో. హలో హలో, నా తెలుగు టీచర్ని. మీ అబ్బాయి రాలేదేటి? ఎందుకమ్మా వాడిని కొట్టి చంపడానికా? మీరు వద్దు, మీ ట్యూషన్ వద్దు. హలో, ఏంటమ్మా మీరు ట్యూషన్ పెట్టుకున్నారా, టార్చ్ స్కూల్ పెట్టుకున్నారా? మా అమ్మాయిని గిచ్చితే తెల్లదో లోడొచ్చింది. తెలుగు నేర్పిస్తారని మీరు చేసే పనిదా? గంగా, ఏమైంది గంగా? బాబ్లుగాడి దెబ్బకి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బెంబేలెత్తిపోనారు. ఎవరు ట్యూషన్కి రారంట. పడుకో 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 పట్టుకో పట్టుకో పట్టు పట్టేసుకో పట్టేసుకో. నా సంపాదనంతా సర్వనాశనం చేసేసావు కదరా. ట్యూషన్ స్టూడెంట్స్ టార్చర్ పెట్టావు కదరా. వీడు నన్ను కొట్టాడ్రా, ఇదే ఛాన్స్, నేను వాడిని కుమ్మేస్తాను. కొట్టండి అందరూ కలిసి. నేను నాతోనే మొత్తాలు కట్ చేస్తావా? డాడీ, మమ్మీ, డాడీ, కొట్టండి. కోపంగా చూస్తున్నావేంట్రా? కొంప తీసి కొడతావేంటి? ఎందుకైనా మంచిది, పారిపోదాం పదండి. మా డాడీకి చెప్తాను ఇక్కడ ఉండను. నన్నే కొడతారా? మా
మా డాడీకి చెప్తాను నాకు ఇక్కడ నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను. నువ్వు బ్యాడ్ టీచర్, నువ్వు బ్యాడ్ రేడియో పిన్ని, నువ్వు ఒక్కదాని మంచిదని పెద్దమ్మా. మా ఇంటికి పోదామా? పద పెద్దమ్మా, మనకి ట్యూషన్ వద్దు, ఎంచక్క మా ఇంటికి వెళ్ళి జ్యూసులు చేసుకొని తాగుదాం. రా పెద్దమ్మా. పిల్లం కొంగదలరా, నీకు జ్యూసులు చేసి పెట్టాను దాన్ని నేను చేసుకున్నానా? వదలు. వద్దు, నువ్వు రా పెద్దమ్మా. ఎక్కడికి రా వచ్చేది? కావాలంటే నువ్వే వెళ్ళు. పోయిన పిల్లలు ఎలాగో పోయారు, వీడు కూడా పోతే మనం ట్యూషన్ బోర్డు తీసేయాలి. అంతేకాదు 1,00,000 వస్తుందని వీడు జ్యూసులకి బాగా పెట్టుబడి పెట్టాం. వీడు పోతే అదంతా మనకి లాసు. అవును, ఏదోలా విని 10 రోజులు భరిస్తే మనం పెట్టిన పెట్టుబడన్నా అవుతుంది. అందుకని వీడు ఒక్కడికైనా ట్యూషన్ చెప్దాం. అయితే నేను పోతున్నా, మీరంతా బ్యాడ్ పీపుల్. వద్దు కన్నా, అంతా గుడ్ పీపులే, నువ్వు ఎక్కడికి వెళ్ళకే. వెళ్ళేవాడిని ఎందుకే ఆపుతావు? వెళ్ళని. వాడు వెళ్ళిపోతే మనకి మనీ మొత్తం లాస్. పెద్ద వెళ్ళిపోమన్నాడు కదా, నేను వెళ్తా. లేదమ్మా, తెలుగు నేర్చుకునే వెళ్దు. నాకు తెలుగు ఏమొద్దు, ఇంగ్లీషే చాలు, నేను వెళ్తాను. వెళ్ళరా, నీకు తెలుగెందుకు? వెళ్ళి ఫైటింగ్ నేర్చుకో. అబ్బా నువ్వు ఆగ్రా బాబు. నీకు ఏ జ్యూస్ కావాలి నాన్న? నేను జోలపాట పాడినా నీకు ముకుందా ముకుందా. అస్తమనా వెదవ కొని తీసుకుని, నాకు జోలపాటు వద్దు, జ్యూస్ కావాలి. అలాగే నాన్న, నువ్వు ఏదంటే అదే. జ్యూస్ తో పాటు ఆ ఇల్ కూడా నేర్చుకో. ఆ ఆ ఈ ఈ చెప్పు. జ్యూస్ తాగి చెప్తా. సరే కన్నా, జ్యూస్ కావాలంటే జ్యూసు, చదువు కావాలంటే చదువు, ఆటలంటే ఆటలు. ఆడుతూ పాడుతూ తాగుతూ చదువుతా. ఎవరాదే? ఏడ్సేస్తున్నారా? చూస్తున్నా. నన్ను చూస్తున్నావా? కాదు, నన్ను చూస్తున్నా. ఎక్కడ చూస్తున్నావురా? ఇదిగో ఇక్కడ. ఇక్కడ నువ్వున్నావు ఏంటి? ఏ ఒకసారి తప్పుకో, నన్ను చూస్తాను. తప్పుకో. ఒరేయ్, ఇక్కడ కనిపిస్తుంది నువ్వు కాదురా, నాను. కాదురా, నేనే ఉన్నాను. కాదురా, నాన్రా, నాను. కాదురా, నేనే ఉన్నాను. నానని చెప్పినాను కదేంటి? నిజంగా నిజంగా నానే. చూడు, బాగా చూడు. బాగా చూసినాను. ఇంకా బాగా చూడు. ఇంకా బాగా కనిపించేస్తాను. ఇప్పుడు చెప్పరా, అక్కడ ఉంది నువ్వా నేనా? అక్కడ ఉంది నువ్వు కాదు, నాన్న కాదు, నీ అయ్య కనిపించాడు రా. మా డాడీ కనిపించాడా? ఏడి? అదిగో డాడీ. కనిపిస్తున్నాడా మీ అయ్య? అదిగో 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 డాడీ. చూడు 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 చూడు. కనిపిస్తున్నాడా మీ అయ్య? కనిపిస్తున్నాడా? చూడు. ఓలమ్మో. ఏం చేస్తున్నారా మీరిద్దరు ఇక్కడ? వీడు నా షర్టు ప్యాంట్ మొత్తం తడిపేశాడు పిన్ని. ఛీ, ఇంత వయసు వచ్చినా పక్కన షర్టుల్ని తడపడానికి సిగ్గులేదా? అయినా నువ్వెందుకు ఎత్తుకున్నావు వాణ్ణి? నేను ఎత్తుకోలేదు పిన్ని, వాడే నన్ను ఎత్తి దీంట్లో పడేశాడు. మొత్తం తడిచిపోయాను. ట్యూషన్ లో ఎలా కూర్చునేది, టీచర్ నన్ను కొడుతుంది. నిన్ను మాత్రమే కాదు, ఇద్దరిని కొట్టిస్తా. ఇక్కడే ఉండండి. సత్తిపండు, ఏంట్రా? టీచర్ మన ఇద్దరిని కొడుతుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? టీచర్ నీకు తన అక్క నన్నేమందు. అలా కాదు, తడిచిపోయిన మన బట్టల్ని మొహాన్ని ఆరబెట్టుకుంటే టీచర్ మంది ఏమందు. ఎలా ఆరబెట్టుకోవాలబ్బా? ఐడియా! ఆ స్టవ్ తో ఆరబెట్టుకుందాం. ఎలానా? బాగా ఆరబెట్టుకోరా.